క్షమించబడ్డ నీవు, పాపం నుంచి విడుదల పొందుకున్న నీవు, పాప జీవితాన్ని విడిచిపెట్టి నీవు, పాప బంధకాల నుంచి బయటకు వచ్చిన నీవు, దేవుడు నీ పాపాన్ని క్షమించాడు. నువ్వు చేయవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయన క్షమించిన పాపాన్ని మరిచిపో. ఒకటి, ఆయన క్షమించిన పాపం మరల వస్తే పారిపో. ఆయన క్షమించిన పాపం మరల నీ మీద ఒత్తిడి చేస్తే చంపే. ఆయన క్షమించిన పాపము మరలా నీ మీదకి వస్తే పోరాడు, గెలుపు నీదే. ఎందుకంటే ఆయన ప్రతి పాపము దాని యొక్క ముళ్ళును, మరణాన్ని మింగివేసి విజయుడిగా తిరిగి లెగిశాడు. ఈ పాప స్వభావాన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఈ దినాన్న పాప స్వభావం ఎలా పనిచేస్తుందో తెలుసా? వారి జీవితాల్లో వారు తప్పిపోయే స్వభావము, వారి యొక్క ఇష్ట స్వభావము, ఇంకా వారు రోగముతో నిండిపోయిన స్వభావం, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వలేని స్వభావం, గర్వంతో కూడిన స్వభావం, అవిశ్వాసంతో కూడిన స్వభావం, దేవునికి బలియాగానే తృణీకరించే స్వభావం. ఈ స్వభావాల ద్వారా పాపము పనిచేస్తుంది. జాగ్రత్త.